రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు పార్టీలో చక్రం తిప్పిన కీలక నేత ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే, అది కూడా అధికార పార్టీలో జరిగితే వైసీపీలో ఇప్పుడు అలాంటి సంచలనమే జరిగింది. పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏం జరిగింది? సాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారు? జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? దీని వెనుక అసలు కథేంటి? ఈ పొలిటికల్ డ్రామాలో ఏం జరగబోతుంది? విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన నిజంగా షాకింగ్. ఆయన ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికే కాదు, క్రియాశీల రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖలో చాలా విషయాలు చెప్పారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఎవరి ఒత్తిడి లేదని క్లారిటీ ఇచ్చారు. 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మోడీ, అమిత్ షాలకు కూడా థ్యాంక్స్ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో, జనసేనని పవన్ కళ్యాణ్ తో తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పడం విశేషం. సాయిరెడ్డి రాజీనామా వెనుక కారణం ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. బయటకు వ్యక్తిగత కారణాలని చెబుతున్నా రాజకీయ వర్గాల్లో మాత్రం వేరే టాక్ నడుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ పెద్దల ప్రెజర్ వల్లే సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటున్నారు. అసలు నిజమేంటో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ పార్టీ గాని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గాని ఇంకా స్పందించలేదు. నిజానికి సాయిరెడ్డి అంటే పార్టీలో ఒక వెయిట్ ఉంది. అలాంటి లీడర్ సడన్ గా వెళ్లిపోతుంటే కనీసం పార్టీ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. గతంలో ఇతర ఎంపీలు రాజీనామా చేసినప్పుడు జగన్ వెంటనే స్పందించారు. కానీ ఇప్పుడు సైలెంట్ అవ్వడం వెనుక ఏదో బిగ్ రీజన్ ఉందనే అనుమానాలు వస్తున్నాయి. జగన్ మౌనం వెనుక 2 కారణాలుండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటిది, నిజంగానే ఢిల్లీ నుంచి ప్రెజర్ ఉంటే జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో సైలెంట్ గా ఉండొచ్చు. రెండోది, పార్టీలో అంతర్గతంగా ఏదైనా జరిగి ఉండొచ్చు. సాయిరెడ్డి రాజీనామా వెనుక అసలు కారణం బయటకు వస్తేనే క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా సాయిరెడ్డి రాజీనామా వైసీపీకి పెద్ద షాకే. పార్టీ పార్లమెంటరీ నేతగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కేంద్రంతో, రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన లేకపోవడం పార్టీకి కొంత నష్టమే అని చెప్పొచ్చు. మరి సాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారా, లేక ఇది రాజకీయ విరామమా? వేచి చూడాలి. అసలు జగన్ మౌనం ఎప్పుడు వీడుతారు, ఏం చెబుతారు? ఈ పొలిటికల్ గేమ్ ఇంకెలా టర్న్ తీసుకుంటుందో చూడాలి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కదా.